సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా షష్ఠస్థానమందు బుధగ్రహం, షష్ఠస్థానమందు కుజగ్రహం, చంద్రబలం అధికంగా ఉండడం, గురుబలం ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి కలిసి వస్తున్నాయి. రవి యొక్క ఆనుకూల్యత ఈ వారంలో కొంత తక్కువగా ఉంటుంది. సప్తమ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం, అలాగే శనైశ్చరుని యొక్క సప్తమ స్థాన యుతి, ఇది ఒక కీలకమైనటువంటి యుతిగా మనం చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అంటే ఇప్పుడున్నటువంటి ఈ వారంలో గ్రహస్థితి వల్ల అటు భార్యకి కానీ లేదా జీవిత భాగస్వామి అని మనం చెప్పచ్చు. భర్తకైతే భార్య, భార్యకైతే భర్త. మీ జీవిత భాగస్వామికి, సంతానానికి కించిత్ అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉండడం, అవి పెద్దవి కాకపోయినా చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ అవి ఇంత మానసిక ప్రశాంతతని దూరం చేస్తూ ఉండడం లాంటివి ప్రత్యేకించి ఈ వారంలో కనబడతాయి. అలాగే ఆర్థికంగా సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఆర్థిక పురోగతి చాలా బాగున్నది. ఒకవేళ మీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని అంతా మీరు ఖర్చు పెట్టేసినా కూడా మరలా తిరిగి ధనం మీ చేతికి వస్తూ ఉంటుంది. చక్కగా ఆ రొటేషన్ పద్ధతిలో డబ్బుకి ఏ విధంగానూ లోటు ఉండదు. మీకు కావలసినటువంటివన్నీ మీకు సమకూరుతూ ఉంటాయి. కొత్తగా ఇల్లు కొనుక్కోవడం, వాహనము, బంగారము, వస్తువులు, లేదా ఏ విధమైనటువంటి గృహోపకరణాలు, ఇలా ఏ విధమైనటువంటి వస్తువులు, వస్త్రాలు కొనుక్కోవాలన్నా మీకు సకాలంలో ధనం చేతికి అందుతుంది. ధనానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అష్టమ రాహు యొక్క స్థితిగతుల వల్ల అయితే కించిత్ కనబడుతూ ఉన్నాయి. వారం చివరిలో ప్రత్యేకించి శుక్రవారం దాటిన తర్వాత, లేదా శుక్రవారం లగాయతు అష్టమ శుక్ర, అష్టమ చంద్ర, అష్టమ రాహు యొక్క స్థితిగతుల వల్ల ఆరోగ్యం పైన ప్రభావం చూపెడుతుంది. దీనివల్ల ప్రయాణాలు అధికంగా చేయడము, స్థానచలనము ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు సప్తమ శని రవుల యొక్క యుతి, దీనివల్ల కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి కానీ సంతానానికి కానీ కించిత్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటిల్లడం, లేదా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం ఇత్యాదులు సింహరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని అధిగమించగలుగుతారు. అలాగే వ్యాపార పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. మరి ముఖ్యంగా పోటీ పరీక్షలలో పాల్గొనేటువంటి వారు చాలా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీలలో ఉద్యోగం చేసేటువంటి వారికి గ్రహస్థితి ఉపకరించి చక్కగా ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రతిభని కనబరచడానికి, ఆర్థిక లాభానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. జంట సర్పాలని అభిషేకించి చక్కగా వాటిని శుభ్రం చేసి స్వామివారికి నివేదించినటువంటి తీర్థ ప్రసాదాలను సేవిస్తూ ఉండడం ప్రతి మంగళవారం నాడు కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి.